ఈ వాటర్తో పాటు మీరు యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వాటర్ తీసేసినా తీసేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఈ మినపప్పు, బియ్యం ఏవైతే నేను నానబెట్టానో అవి కూడా వేసేస్తాను. అలాగే ఇందులో హింగ్. ఈ హింగ్ అనేది అడాయికి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్, అలాగే మరి హింగ్ వాసన చాలా బాగుంటుంది కదా. సో కొంచెం అంత హింగ్ కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి చూడండి, మన అడాయి పిండి రెడీ. మంచిగా కోర్స్గా కొంచెం బరుకుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇది బేసిక్ బ్యాటర్. మనకి మిక్సీ నుంచి తీసేసి ఒక బౌల్లో వేసుకుందాం. కొంచెమే వేసుకున్నాను నేను, ఒక్క అడాయి వేస్తున్నాను. సో మిగతా కొంచెం నేను ఇంకొంచెం గ్రైండ్ చేసుకుంటాను ఫైన్గా. కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు మనకి ఇది దోశ పిండిలాగా బ్యాటర్ రెడీ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఉల్లిపాయ కోసేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే మనకి చక్కగా దీంతో పాటు ఉడుకుతుంది. సో కొంచెం సన్నగా కట్ చేసుకుందాం. ఇది యాక్చువల్గా అయితే టిఫిన్ బాక్స్కి పిల్లలకైనా చాలా చక్కగా హెల్దీ అయిన డిష్. ఎందుకంటే ఇందులో ఎక్కువగా పప్పులు ఉన్నాయి, కొంచెం తక్కువగా రైస్ ఉంది. మరి ఇప్పుడు ఇలాంటి ఎప్పుడన్నా మీకు ఉల్లిపాయలు బాగా ఘాటుగా ఉంది అనుకుంటే మీరు ఏం చేయండి అంటే ఉల్లిపాయల్ని పొట్టు తీసేసి హోల్ ఉల్లిపాయ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, కవర్లో పెట్టేసి. నెక్స్ట్ డే మీరు వాడుకున్న అంత ఘాటుగా ఉండదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయని మనం ఎక్కువ కదా, మరి ఉల్లిపాయ కొర్రల అడాయి అన్నాను కాబట్టి ఎక్కువగా ఉల్లిపాయ ఇందులో వేసేసి ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి ఇక్కడ నేను ప్యాన్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్లో మనం ఇప్పుడు వేసేయటమే. సో కన్సిస్టెన్సీ చూసుకోండి, మీరు మరీ గట్టిగా కూడా వద్దు, కొంచెం మనకి ఇలా తిప్పుకునేటట్టు ఉండాలి కాస్త. సో నేను కొంచెం వాటర్ వేసుకుంటాను. అలాగే ఇవి కొర్రలు కాబట్టి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం నానబెట్టలేదు. నానబెట్టినా అంతే, నానబెట్టకపోయినా అంతే. ఒక్కసారి మిక్స్. మరి కావాలంటే మీరు కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసేసుకోవచ్చు. స్పైసీనెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎండుమిరపకాయలు బాగా వేసేసుకున్నాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇంత చూడండి, చక్కగా ఉంది. ఇప్పుడు మనం ఈ పెనం మీద వేసుకుందాం. ఏ పెనమైనా కూడా వాడుకోవచ్చు. సో కొద్దిగా ఇది పెద్దగా అలాగే మందంగా వేసుకుంటాము. చేయితో కావాలంటే కూడా లైట్గా ఇలా ప్రెస్ చేసేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు చిట్టి హోల్స్ చేసుకోవాలి. సో కొంచెం ఇలా రంధ్రాలు చేసేసేయండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. కావాల్సినంత ఆయిల్, కాకపోతే దీనికి కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ వేయాల్సిందే. మంచిగా రంగు రావాలి, మంచిగా కాలాలి అంటే కొద్దిగా ఎక్స్ట్రా. ఇప్పుడు మనం మంచి రంగు వచ్చేంత వరకు కింద వైపు కాల్చుకుందాం. యాక్చువల్గా అయితే ఇంకో వైపు కాలవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే మూత పెట్టుకొని స్లోగా కుక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే ఇంకో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలంటే ఇంకో వైపు తిప్పేసేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.